శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దేశమంతటా ఘనంగా చేస్తుంటారన్న ముచ్చట అందరికీ తెలిసిందేనాయే. ఇక రాములరి కళ్యాణం యాళ్ళ ఒక్కొక్క జాగల్లో ఒక్కో తీరు కార్యక్రమాలు చేస్తుంటారు. అట్లా కోనసీమ జిల్లాల కళ్యాణం నాడు ఎట్లా పూజలు చేస్తారు, ఏం కథ అనేది మీకు చూపించడానికి ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో చూడురిగా. శ్రీ సీతారాముల కళ్యాణం ముచ్చటని చెప్పి స్వీట్లను చూయించిర్రంటే రాములోరి లగ్గానికి వచ్చినోళ్ళ కోసానికే ఈ స్వీట్లు తయారు చేసినట్టున్నారని మీరు అనుకుంటున్నారులే, కానీ కాదు. ఇవన్నీ సీతమ్మ తల్లికిచ్చే సారె కోసానికి తయారు చేసిండ్రు. ఇదివరకు రాముల వారి కళ్యాణం యాళ్ళ క్షత్రియ సామాజిక వర్గం వారు రాముల వారి తరపున సీతమ్మ తల్లికి సారెనిచ్చేటోళ్ళట. దాన్ని కంత సారే అంటారట. ఇక ఆచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఊళ్ళే ఇప్పటికి సుతం నడుస్తూనే ఉన్నది. సారె కోసానికి చీరలతో నట్టుగా పండ్లు, ఫలాలు, స్వీట్లు బగ్గనే తయారు చేసుకొచ్చిండ్రని మీకు అనిపిస్తున్నది గాని ఇవన్నీ నిజమైన చీరలు, నిజమైన పండ్లు కాదు. ఇవన్నీ కూడా స్వీట్లే, కాకుంటే అచ్చు గుద్దినట్టు అట్లనే తయారు చేసిండ్రు. ఇవన్నీ చూస్తుంటే ఆడిపోయిన బెండకాయలు, వంకాయలు, ఆపిల్స్, అరటి పండ్లు, జామకాయలు లెక్క గానేస్తున్నాయి గాని అవి నిజం పండ్లు, కూరగాయలు కాదు. ఇవి సుతం స్వీట్లే. మరిట్లా ఎందుకు తయారు చేస్తారు, ఏం కథ అనేది వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి. ఈ నది తీరాన ఉన్న పట్టాభిరామ ఆలయంలో 70 సంవత్సరాల క్రితం పేర్చాల సుబ్బరాజు గారితో నిర్మించబడింది. దానికి 10 సంవత్సరం కళ్యాణానికి 108 రకాలతో కోవా ఐటమ్స్ అవి తయారు చేస్తాం. రకరకాల పళ్ళు, స్వీట్లు, పంచులు, చీరలు స్వామి తరపున అమ్మవారికి సమర్పిస్తాం. క్షత్రియ సాంప్రదాయం ప్రకారం కంతసారి అనేది అమ్మవారికి సమర్పిస్తాం. ఎన్కట్సందత్తున్న ఆచారాన్ని వీళ్ళు ఇప్పటికి సుతం పాటించుకుంటా శ్రీరాముని తరపున సీతమ్మ తల్లికి కంతసారని అప్పజెప్తారట. కానీ స్వీట్లను భలే చేసిండ్రు కదా. మరిగా ఆ సీతారాముల దయ ఆ ఊరి ప్రజలందరితో నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలున్న ప్రజలందరి మీద ఉండాలనని, అందరు సల్లగుండాలనని, మన రాజ్ న్యూస్ ఛానల్ ను ఆదరించాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.